గడ్డ మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా ముందుగా అందరూ మీ పిల్లల్ని తీసుకొచ్చి టెస్ట్ లో పార్టిసిపేట్ చేయించినందుకు చాలా ధన్యవాదాలు. మీరందరూ పార్టిసిపేట్ చేయబట్టే మా ప్రోగ్రామ్ ఆ రోజు అంత సక్సెస్ అయింది. మేము 100 మంది మెరిట్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోగలిగాం. మేము అసలు ఇవాళ ఎందుకు ఈ టాలెంట్ టెస్ట్ పెట్టామంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్క మనిషికి చదువు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ కనుక వాళ్ళకి చదువుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు, ఏ ఉద్యోగమైనా చేసుకొని బ్రతకగలరు. అందుకనే చదువు చాలా వాల్యుబుల్. చాలా మంది చాలా కష్టాల వల్ల చదువు మానేయడం జరుగుతుంది. అది జరగకూడదన్న కారణంతోనే ఇవి జరిపించడం జరిగింది. దీనివల్ల ఒక 100 మంది విద్యార్థులు మా వల్ల చదువుకుంటే మాకు అదే సంతోషం. మీరందరూ కూడా సెలెక్ట్ అయిన పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ 5 ఏళ్ళు కానివ్వండి ఆ తర్వాత కూడా ఇంకా కష్టపడి చదువుకొని మీరందరూ మంచి పొజిషన్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు సెలెక్ట్ అయిన 100 మందికి విద్యార్థులకు కూడా కంగ్రాట్స్. అందరికీ కూడా చాలా మంది ఇంకా కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు, చాలా మంది ఫోన్ చేస్తున్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. మా పాప సెలెక్ట్ అవ్వలేదు, మా పాప సెలెక్ట్ అవ్వలేదు, నేను ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పని. అంటే ఏం లేదండి, ఒకటి మనం మెయిన్ క్యారెక్టర్స్ కండక్ట్ చేసింది ఎందుకంటే ఒక బాగా చదువుకున్న పాపను బాబును ఒక నిరుపేద కుటుంబంలో చదివిస్తే ఉపయోగం ఉంటుంది రేపు పొద్దున్న. ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు చాలా మంది అంటే బాగా చదువుకున్న పిల్లలు కూడా ఫీజు కట్టలేక డిస్కంటిన్యూ చేస్తూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మెయిన్ క్యాలెండర్స్ కండక్ట్ చేసే ఉద్దేశమే అది. మిగిలిన వాళ్ళు కూడా ఏమీ బాధపడవద్దు. నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తాయి మీ అందరికీ కూడాను. మీ అందరికీ చెప్పినట్టు మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం, మీ అందరికీ బ్యాగ్స్ అన్నీ కూడా మేమంతా చేస్తాం. మిగిలిన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తాం. అందరికీ కూడాను మంచిగా మీరు చదువుకోండి, మిగిలిన పిల్లల్ని ఎంకరేజ్ చేయండి అంతా కదను. అందులో మీకు మంచి ఆపర్చునిటీ వచ్చిస్తే డెఫినెట్గా మేము దాని గురించి ఆలోచిస్తాం. మరి ఇక్కడికి వచ్చి అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వటం, దానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ముందుగా మా పిల్లలైతే ఒకసారి మనం ఒక 50 మందికి టాలెంట్ ఎగ్జామ్ పెట్టి ఆ మెరిట్ స్టూడెంట్స్కి 5th నుంచి 10th వరకు ఫీజెస్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ కూడా మనమే స్పాన్సర్ చేద్దామని చెప్పి మన ట్రస్ట్ ద్వారా వాళ్ళు చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఆ రోజు అందరం చెప్పాము. తర్వాత నేను ఆ రోజు టెస్ట్ రాసేటప్పుడు మన వాళ్ళంతా కూడా ఆ రోజు ఒకసారి రమ్మని చెప్తే నేను అక్కడికి వచ్చాను. వస్తే దగ్గర 1000 మంది ఫ్యామిలీస్ వచ్చారు. ఆ రోజు అంతమంది వచ్చే లోపలికి మనం కూడా అప్పటికప్పుడు అనుకొని సరే 100 మెంబర్స్ కన్నా ఇద్దామని చెప్పేసి 100 మెంబర్స్కి అప్పుడే అనౌన్స్ చేశారు. ఈరోజు 100 మెంబర్స్కి మనం ఇస్తా ఉన్నాం. మా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్క పేదవాడు కూడా చదువుకోవాలి. ఈరోజు చదువుకున్న ఇంపార్టెన్స్ ఏంటనేది కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యతగా పెంచారు. వాళ్ళు ఏదో స్కూల్కి పోయారు వచ్చారు, ఏదో మనం ఏదో అన్నం పెట్టాం భోజనాలు పెట్టారు అనేది కాదు. స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం హోంవర్క్ ఇచ్చారు, వాళ్ళ క్లాస్లో ఏం చెప్పారు, కనీసం 1 మంత్కి ఒకసారి వాళ్ళ క్లాస్ టీచర్తో మాట్లాడటం, కరెక్ట్గా అటెండెన్స్ ఉందా లేదా చూసుకోవటం, ఇవన్నీ కూడా పేరెంట్స్ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. పేరెంట్స్ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్
డిసిప్లిన్గా వాళ్ళని పెంచుతారో భవిష్యత్తు వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళు ఇప్పటి నుంచే చిన్న వయసు నుంచే వాళ్ళని పెంచారంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని కాపాడుతారు. అదే డిసిప్లిన్ లేకుండా వదిలేశారు అంటే వేరే ఇప్పుడుండే పరిస్థితులు కూడా మీకు అందరికీ కూడా తెలుసు. 8th క్లాస్ 9th క్లాస్ నుంచే ఈరోజు చెడుల వాళ్ళకి అలవాటు అవుతున్నారు. మేమంతా చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్లోనో ఇంజనీరింగ్లోనో అట్లా అలవాటు అయ్యే పరిస్థితులు ఉంటే ఈరోజు 8th 7th స్టార్ట్ అయ్యే పరిస్థితులు వచ్చినాయి. అందుకని మార్పు జనరేషన్స్ పరిస్థితులు కూడా బాగలేవు కాబట్టి తల్లిదండ్రులు కూడా బాధ్యతలు తీసుకోవాలి, పిల్లలను ఒక పద్ధతి ప్రకారంగా పెంచాలి అనేది మా ఉద్దేశం. అందుకనే మన ట్రస్ట్ ద్వారా ఈరోజు 100 మెంబర్స్కి చదివిస్తున్నాం. చాలామంది కూడా పిల్లలు ఆ రోజు 1000 మంది ఫ్యామిలీస్ వచ్చారు, వాళ్ళే కూడా లిస్ట్ అవుట్ చేసాం. వాళ్ళకు కూడా ఎవరికైతే ఈరోజు సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళకు కూడా బుక్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి బ్యాగ్స్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రస్ట్ ద్వారా చూస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఆశతో వాళ్ళంతా వచ్చారు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అవి కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా మొన్నే పేరెంట్స్ని పెట్టి మొత్తం కూడా మనం మీటింగ్ పెట్టాం. పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేశాం. ఈరోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఏ విధంగా ఉందో ఆధునీకరణ ఆ విధంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా మనం చేపడతా ఉన్నాం. ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ ప్రేమ్ కానీ అన్నీ కూడా వాళ్ళ యూనిఫామ్స్ కానీ షూస్ కానీ సైకిల్స్ కానీ అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం కూడా ఆ రోజు ప్రభుత్వ పాఠశాలను కూడా మనం ఇస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం కానీ ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కూడా ఒకటే అన్ని దగ్గర కూడా చదువుకోవాలి, పిల్లలు అన్ని ప్రశ్నలు అన్ని విధాలుగా ముందుకు రావాలనేదే మన ఉద్దేశం. దానికోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఎంత అడావిడి ఉన్నా కూడా ఈరోజు మీ అందరినీ కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేశాం. మా వాళ్ళు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి ఏమైనా ఉన్నాయి, పిల్లలందరూ కూడా సర్టిఫికేట్లు ఇవ్వాల్సిందే వాళ్ళని చూడమని చెప్పాను. కాదు మీరు కూడా రావాలని చెప్పేసి మా అమ్మాయిలు చెప్పిన తర్వాత నేను కూడా దీనికి వచ్చా. మీ అందరూ కూడా కలుసుకున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా నా ప్రశ్నలు తెలియజేస్తూ బాగా కొంతమందికి 98 కూడా వచ్చారని చెప్పారు. 90 అవుట్ ఆఫ్ 100కి 98 మార్క్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని జాగ్రత్తగా చదివిస్తే వాళ్ళు మంచి ఫ్యూచర్ వస్తుంది. ఈరోజు ఆడపిల్లలు కూడా చిన్న వయసులోనే పోయి అదర్ కంట్రీస్లో కూడా చదువుకుంటున్నారు. ఎందుకంటే ఇదివరకు మగపిల్లలు పంపించేవారు, ఆడపిల్లలు పంపించేవారు కాదు. ఈరోజు ఆడపిల్లలు కూడా ధైర్యంగా పోయి బయట చదువుకునే పరిస్థితి వస్తుంది. ఎగ్జాంపుల్ మా అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోవడానికి అందుకే వెళ్ళిపోయింది. ఒకటే వెళ్ళిపోయి ఈరోజు ఇంటీరియర్ డిజైన్ చదువుతూ ఉంది. ఈరోజు 3-4 సంవత్సరం ఆ అమ్మాయి అక్కడే ఉంది. మేమైతే చేర్పించేటప్పుడు కూడా మేము వెళ్ళాలి. ఆ పనికి ఆమె వెళ్ళింది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత. కాబట్టి ఒక ఇంటెన్షన్ ఒక పట్టుదల ఉండేటప్పుడు ఖచ్చితంగా కూడా ఒక మార్పు ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా నా బెస్ట్ విషెస్ నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు స్కాలర్షిప్ సర్టిఫికేట్స్ సార్ ఓపెన్ చేస్తా ఉన్నారు. హ్యాపీ బర్త్డే డీజే రాసా, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సార్ టాప్ 1 ఎవరో సారే చెప్తారు. నేహశ్రీ టాప్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తున్నారు. నేహశ్రీ 98 మార్క్స్. పులివాసి శశిశేష గుండపునేని వెంకట సాత్విక్,
వెంకట సాత్విక్. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు తెలుగుదేశం జెండా పేదల అండా దండా జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే సింహాసనం ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా తెలుగుదేశం జెండా పేదల అండా దండా జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు సుందరంగ రహదారుల నిర్మాణం జరిపినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు మాటిస్తే తప్పనోడు మడమాదిప్పనోడు మాటిస్తే తప్పనోడు మడమాదిప్పనోడు రామచర్ల వంశంలో పుట్టిన పులి బిడ్డరన్న తెలుగుదేశం జెండా పేదల అండా దండా జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా తెలుగుదేశము జెండా పేదల గుండెల నిండా ఆకలి కడుపులకు జనార్దనన్నే అండా ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరి
తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో మన జనార్దనన్న ప్రజలందరికీ అండాదండ అభివృద్ధికి అర్థం తెలిపే తెలుగుదేశం జెండా అన్ని రంగాల అభివృద్ధి ఒంగోలు ఎదనిండా జనం మెచ్చిన నాయకుడే మన జనార్దను అన్నా ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ మన జనార్దనన్నదేరా ఈ ఒంగోలు గడ్డ ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయం అంటాడే నందమూరి ఆలోచన బాటల పయనం చేస్తుండే చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే సైకిల్ గుర్తులు పసుపు జెండని గుండె కత్తి పదరా సైకిల్ గుర్తులు పసుపు జెండని గుండె కత్తి పదరా దామచర్ల మన జనార్దనన్న అడుగుల అడుగైరా ఎగిరే 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 తెలుగుదేశం ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.